దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ప్రభు మనతో మాట్లాడాలని ప్రార్థన చేస్తూ సిద్ధపడి ఆయన యొక్క మాటల కొరకు ఎదురు చూద్దాం. 2వ రాజులు 5వ అధ్యాయం 1 నుంచి 19 వచనాలు మనం ధ్యానం చేస్తున్నాం. చిన్న ప్రార్థన చేద్దాం వాక్యం కొరకు. మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ వాక్య భాగం ద్వారా మీరు మాతో ఏం మాట్లాడాలని ఆశపడతా ఉన్నారో దయతో మీరు మాట్లాడండి ప్రభువా. మీరు ఏమి మా నుంచి కోరుతున్నారో, మీ ప్రత్యక్షత ఎలా మాకు తెలియజేయాలనుకుంటున్నారో ప్రభువా, ఈ వాక్య భాగం ద్వారా మేము ఆరాధనకు ఎలా పురుకొల్పబడాలో ప్రభువా మీరు మాతో మాట్లాడండి. అయినా నిలబడిన నన్ను మీ శిలువ శక్తి చేత బలపరిచి మీరే మాట్లాడండి. మీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని విలుచున్న బిడ్డలందరకు మేలును ప్రభువా, వారి ఆత్మీయ జీవితాలకు క్షేమాన్ని మీరు అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ యొక్క ప్యాసేజ్లో, ఈ యొక్క వృత్తాంతంలో, ఈ 2వ రాజులు 5వ అధ్యాయంలో చాలాసార్లు విన్నాం మనం. చాలా మంది చెప్పగా కూడా విన్నాం. మనకు కూడా సుపరిచితమైన స్టోరీ, సుపరిచితమైన జరిగినటువంటి వృత్తాంతం. ఇది కల్పనా కథ అయితే కాదు, ఇది జరిగిన వృత్తాంతం. ఈ వృత్తాంతంలో సజీవుడైన దేవుని యొక్క ప్రత్యక్షతలు ఆయన ఆవిష్కరించాడు. అది ఒక యోగ్యమైనటువంటి భాగం. ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క వృత్తాంతం నుంచి ప్రభు మనలను ఆరాధనకు పురుకొల్పుతాడు. ఆయన యొక్క ఎన్నిక ఏ జనంలోనైనా, ఏ జాతిలోనైనా, ఏ ప్రజల నుంచి అయినా ఆయన ఎన్నిక చేసుకోగలడు, రక్షించగలడు ఆయన అనేది ఈ ప్యాసేజ్ మనకు చెప్తా ఉంది, ఈ వృత్తాంతం చెప్తా ఉంది. చూడండి, కొన్ని విషయాల్లో మనం ధ్యానం చేద్దాం. దీని బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే ఈ అధ్యాయంలో 2 అద్భుతాలు మీరు చూడొచ్చు. 1 నుంచి 19 వచనాలు. ఒక అన్యుడు, గొప్పవాడు, ఆయనకు కలిగిన కుష్ఠరోగాన్ని చూస్తాము. ఆ కుష్ఠరోగాన్ని స్వస్థపరచడం కూడా మనం చూస్తాం. 2వ వృత్తాంతం ఏంటో తెలుసా? నిజమైన దేవుణ్ణి తెలిసి ఒక ప్రవక్త దగ్గర సేవకుడైన ఒక వ్యక్తి ఆయన యొక్క అబద్ధపు జీవితాన్ని, దాని ద్వారా అతను తెచ్చుకున్న కుష్ఠరోగాన్ని కూడా మనం చూస్తాం. 2 అద్భుతాలు ఇందులో. ఒక ఆయనకేమో వచ్చిన కుష్ఠరోగం పోతే, ఇంకొక ఆయనకు కొని తెచ్చుకున్నాడు కుష్ఠరోగం. రాని దాన్ని, అతనికి లేని దాన్ని కొని తెచ్చుకున్నాడు. ఎందుకంటే అతని యొక్క అబద్ధపు జీవితం, అబద్ధపు ఆరాధన. చూడండి, ఈ 2 వృత్తాంతాలను మనం చూస్తాం. ఈ నయమాను అనే పేరు ఒక అరామియా భాష నుంచి వచ్చింది. అయితే అరబిక్ భాషలో దాన్ని నోమాన్ అని అంటారు. చాలా మంది అరేబియా చరిత్ర స్టూడెంట్స్కి అందరికీ సుపరిచితమైందే. వాళ్ళు దాని గురించి ఆలోచన చేస్తే ఈ పేరు కూడా అక్కడ కనపడుతుంది. ఇంకో మాట ఏంటంటే, ఈ సిరియా రాజు ఎవరంటే బెన్హదదు. ఈ బెన్హదదు వృద్ధాప్యంలో ఈ బెన్హదదుకున్న లక్షణం ఏంటంటే, యుద్ధాలంటే చాలా ప్రాణం, యుద్ధాలంటే పిచ్చి. ఆయన వృద్ధాప్యంలో ఏం చేశాడంటే, అతని సైన్యం మీద ఒక సైన్యాధిపతిని నియమించాలని చెప్పి ఈ నయమానుకు అవకాశం ఇచ్చాడు. 1వ వచనం చదువుతున్నాను చూడండి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై
దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. ఒక మాట చెప్తున్నాను, దేవుడు ప్రతి జనంలో, ప్రతి జాతిలో ప్రజలను ఆయన వాడుకొని తన మహిమార్థమై తన బిడ్డలను తన దగ్గరకు తీసుకురాగలడు. చూడండి, కల్మషం లేని భూలోకంలో ఆనందం లేదు. చూడండి, లోకం పరిస్థితిలో ఇతను ఎట్లా ఉన్నాడంటే, చూడండి, యెహోవాయే సిరియా దేశమునకు జయము కలిగజేసి ఉండెను అతని చేత. దేవుడు ఎవరినైనా వాడుకోగలడు. ఈ యొక్క మొదటి వచనంలో దేవుడు సర్వాధికారి. ఏ వ్యక్తి ద్వారానైనా ఆయన విజయాన్ని కలుగజేయగలడు, చిత్తాన్ని ఆయన ఇంప్లిమెంట్ చేయగలడు. చూడండి, నయమాను యొక్క జీవితాన్ని మనం చూస్తే అతను మొట్టమొదటిగా చాలా గొప్పవాడు, యజమాని దృష్టికి గనుడు, దయ పొందినవాడు. ఇంకోటి ఏంటంటే సైన్యాధిపతి, ఆర్మీ జనరల్. ఆయన భూలోకం దృష్టిలో ఆయన గొప్పవాడు. చూడండి, మొదటి వచనం, పరాక్రమశాలి. అన్నీ ఉన్నాయి. లోకంలో గొప్పవారుగా, లోకంలో గొప్పతనంగా కనబడతాం. కానీ మనిషికి ఉన్నటువంటి అత్యంత ప్రాముఖ్యమైన పరిస్థితి ఏంటో తెలుసా? మనిషికి ఉన్నటువంటి అత్యంత ఘోరమైన పరిస్థితి ఏంటో తెలుసా? మనిషి పాపి. ఆ పాపం ఎవరి ద్వారా వచ్చిందంటే, ఇదిగో ఆదాము హవ్వలు ఉన్నారు కదా, ఆదాము హవ్వ, మొదటి ఆదాము హవ్వ వారు పాపం చేయబట్టి వారి వంశంలోంచి వచ్చిన మందరకు పాపం సంప్రాప్తమైంది. చూడండి, లోకం దృష్టిలో ఇతను గనుడు, తర్వాత గొప్పవాడు, పరాక్రమశాలి. ఎవరిని గొప్ప స్థానంలో చేయాలనుకున్నా వారిని చెయ్యొచ్చు. అంతటి గొప్ప అధికారాన్ని తన చేతిలో ఉంచుకున్న వ్యక్తి. ఇంకో మాట ఏంటో తెలుసా? ఇతన్ని కూడా దేవుడు వాడుకున్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? భూలోకంలో ఉన్న ఏ రాజునైనా ప్రభు వాడుకోగలడు. ఏ రాజు అయినా, ఏ సైన్యాధిపతి అయినా ప్రభు కిందకు రావాల్సిందే. ఆయన అందరిపైన అధికారం కలిగినటువంటి దేవుడు ఆయన. అది మనం గమనించాలి. అది చాలా ప్రాముఖ్యమైన సంగతి. చూడండి, ఇంకో మాట ఏంటంటే, ఎక్కడైతే గొప్పగా ఉంటుందో, ఎక్కడైతే గొప్పది అనిపిస్తుందో అక్కడ కాస్త బలహీనత కూడా కనబడుతుంది ఖచ్చితంగా. లోకం దృష్టిలో మనం బలహీనము, కానీ దేవుని దృష్టిలో మనం గొప్పవారం. లోకం మన దృష్టిలో గొప్పగా కనిపించవచ్చు, కానీ ప్రభు దృష్టిలో ఎట్లా ఉందో తెలుసా? అది మురికి పీలికలాగా ఉంది. ప్రభు దృష్టిలో ఎలా ఉందంటే, లోకమంతా చెడిపోయి ఆయన ఆకాశం నుంచి నరులను తేరి చూసినప్పుడు ఏ ఒక్కడు కూడా ఎట్లా ఉన్నాడంట? ప్రతి ఒక్కడు దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు. అందుకే మన దృష్టి వేరు, ఆయన దృష్టి వేరు. మన ఆలోచన వేరు, ప్రభు ఆలోచన వేరు. మన మనస్సు వేరు, ప్రభు మనస్సు వేరు. చూడండి, లోకంలో మనం గొప్పగా భావించేది ప్రభు దృష్టిలో అది గొప్పది కాదు. ఇంకో మాట ఏంటో తెలుసా? ఈ లోకంలో చాలా గొప్ప టెక్నాలజీ ఉంది, గొప్ప బిల్డింగ్స్ ఉన్నాయి, కానీ బలహీనత ఏంటో తెలుసా? లోకం పాపంతో నిండిపోయింది. ఇక్కడ సైన్యాధిపతి కూడా అంతే. లోకం దృష్టిలో గొప్పవాడే, కానీ అతనికి ఉన్న బలహీనత ఏంటో తెలుసా? భయంకరమైన కుష్ఠరోగం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, చాలా మందికి దేవుడిచ్చిన సమృద్ధిని బట్టి, దేవుడిచ్చిన ఆస్తి అంతస్తులను బట్టి మనం గొప్పవాళ్ళుగా లోకం దృష్టిలో కనపడచ్చు. కానీ నీ హృదయం యొక్క పరిస్థితి బాగలేకపోతే అది లోకంలో ఎంత గొప్పగా ఉన్నా కానీ ప్రభు దృష్టిలో నువ్వు చాలా పేదవాడివి, బలహీనుడవు, ప్రభు దృష్టిలో పాపివి. ఇది మొట్టమొదటిది. రెండవది ఏంటంటే, ఇక్కడ ఈ సైన్యాధిపతి కుష్ఠరోగం కదా, ఈ సైన్యాధిపతికి సహాయం చేయడానికి దేవుడు ఒక చిన్నదాన్ని పంపించాడు. దేవుడు తన చిత్తాన్ని, ఆయన చిత్తంలో పని చేయడం కోసం దేవుడు ఎవరైనా వాడుకుంటాడని చెప్పాను కదా. ఈ సైన్యాధిపతి రక్షణ విషయంలో
ఈ చిన్నదాన్ని వాడుకున్నాడు. ఒక మాట చెప్తున్నాను, ఈ చిన్న బిడ్డ బానిసగా వెళ్ళిపోయింది కదా. బానిసగా వెళ్ళిన ఈ చిన్న అమ్మాయి ప్రభువుని ఎప్పుడు క్వశ్చన్ చేయాల. దేవుని సార్వభౌమ చిత్తంలో ప్రభు అక్కడ తీసుకువెళ్ళాడు. మనం దానియేలు గ్రంథం చూసినప్పుడు, దానియేలు గురించి మనం ధ్యానం చేసుకున్నప్పుడు కూడా యవనస్తుడైన దానియేలును ఆయన బబులోను దేశానికి తీసుకువెళ్ళాడు. అవునా? కుటుంబం లేదు ఆయనకు. ఎక్కడో పొరుగు దేశంలో దేవుడు తన చిత్తాన్ని అక్కడ వినియోగించడానికి తన బిడ్డలను వాడుకొని, ఇదిగో రాజుతో మాట్లాడాడు. నువ్వు కాదు అసలైన రాజువు, రాజులకు రాజైన దేవుడు ఉన్నాడు, ఆయన మాట వినాలి, ఖచ్చితంగా విధేయులు అవ్వాలి ఆయనకు. దానియేలును దేవుడు వాడుకున్నాడు. ఈ చిన్న పాపను కూడా దేవుడు వాడుకున్నాడు. చూడండి, ఈ 2వ వచనాన్ని మీరు చూస్తే, సిరియన్లు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకు పోయి ఉండేది. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తీయగా అది నయమాను భార్యకు పరిచారము చేయించుండెను. ఈ 2వ వచనం నేను ఒకసారి చెప్పాను, ఈ 2వ వచనం మీద వాక్య భాగాన్ని. నిజంగా ఈ 2వ వచనం చాలా కదిలించిన వచనం నన్ను. ఎందుకంటే ఎక్కడో ఇశ్రాయేలు దేశం నుంచి సిరియా దేశానికి బానిసగా అమ్ముడుపోయిన ఈ చిన్న బిడ్డ, ఈ యవనస్తురాలైన చిన్న అమ్మాయి దేవుని కోసం నిలబడటం మనం చూస్తాం, మనం గమనిస్తాం. ఒక మాట చెప్తున్నాను, వీళ్ళు బానిసలుగా తీసుకుపోయిన వ్యక్తులు, లేకపోతే ఒక దేశాన్ని జయించిన తర్వాత వారి యొక్క ఆస్తులన్నీ దోచుకుంటారు కదా, వారి యొక్క ఏ సంపద ఉందో అదంతా దోచుకుంటారు. ఈ దోచుకున్న తర్వాత కూడా ఏం చేస్తారంటే వాళ్ళు భాగాలుగా పంచుకుంటారు. పంచుకొని బానిసలు ఉన్నారు కదా, వారిని కూడా భాగాలుగా పంచుతారు. ఒకవేళ ఎవరికైనా తక్కువైంది అనుకోండి, ఇదిగో ఆ ఆస్తి నీకు తక్కువైంది కదా, ఇదిగో ఈ బానిసను తీసుకో అంటే బానిస యొక్క విలువ అంత తక్కువగా చూస్తారు. బానిసకు విలువ లేదు. కానీ అంత చిన్న స్థితిలో ఉన్నా కానీ, అంత బలహీనమైన స్థితిలో ఉన్నా కానీ ప్రభు కొరకు గొప్పగా నిలబడిన వ్యక్తి ఈ చిన్న బిడ్డ. ఎలా నిలబడి ఉందంటారు? వారి తల్లిదండ్రుల బోధన కదా, వారి తల్లిదండ్రుల యొక్క నేర్పు కదా, వారి తల్లిదండ్రుల యొక్క పాఠం. ఇంకో మాట ఏంటంటే విశ్వాసంతో బ్రతకడం కూడా నేర్పించారు. ఈ రోజున మనం పిల్లలను ప్రభు కోసం మనం పెంచకపోతే, మనం అనుకుంటాం కదా, నా పిల్లోడు ఎట్టున్నాడో, అక్కడ ఎట్టున్నాడో, ఇక్కడ ఎట్టున్నాడో అని వరి అవుతా ఉంటాం. మీకు మాట చెప్తున్నాను, దేవుణ్ణి పరిచయం చేయండి వారికి, దేవుణ్ణి పరిచయం చేయండి, ఆయన సువార్తను మాట్లాడండి, ఆయన సువర్తమానాన్ని వారికి పరిచయం చేయండి. వారు ఎలా ఉంటారో మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. వారు ప్రభు కోసం నమ్మకంగా బ్రతుకుతారు. చిన్నతనంలో నువ్వు పరిచయం చేయకుండా, చిన్నతనంలో ప్రభువు గురించి వారికి చెప్పకుండా వారు విశ్వాసంతో ఎలా బ్రతకగలరు, దేవుణ్ణి ఎలా నమ్మగలరు? ఇంకో మాట ఏంటో తెలుసా? పెద్దవాళ్ళైన తర్వాత ప్రభువుని ఎందుకు నమ్మరో తెలుసా? ఈ 40-50 సంవత్సరాలు వారి హృదయం కఠినమైపోయి, 40-50 సంవత్సరాలు వారి హృదయంలో ప్రభువు లేకుండా రాయి చేసుకొని ఇప్పుడు చెప్తానంటే వారు వెంటనే ఎలా వారి హృదయం కలుగుతుంది చెప్పండి? అందుకే ప్రభు బైబిల్లో రాయించింది. అందుకే చిన్న పిల్లలను నా యొద్దకు రానీయుడి, వారిని ఆటంకపరచొద్దు, ఇలాంటి వారిది పరలోక రాజ్యం అన్నాడు ఆయన. చూడండి, ఇంకో మాట ఏంటంటే ఇక్కడ విశ్వాసులకు బలపరిచే సందేశం ఏంటో తెలుసా? ఈ 2వ వచనంలో మనం ఊహించని వైపు నుంచి దేవుడు సహాయం చేస్తాడు. మనం ఊహించని వైపు నుంచి దేవుడు సహాయం చేస్తాడు. ఈ సైన్యాధిపతికి సహాయం చేయడం కోసం సైన్యాధిపతి కూడా ఊహించుండడు ఈ చిన్న అమ్మాయిని ప్రభు వాడుకుంటున్నాడని. సైన్యాధిపతి లెక్కలో కూడా లేదు ఆ అమ్మాయి, కానీ ప్రభు సహాయం చేస్తాడు. తన యొక్క చిత్తాన్ని ఆయన వినియోగించడం కొరకు, ఆయన రక్షించడం కొరకు, ఒక పాపి పట్ల ఆయనకున్న కంపాషన్ ఎట్లాంటిదంటే, ఒక పాపిని రక్షించడంలో ఆయన బానిసను కూడా వాడుకోగలడు ఆయన. చూడండి, ఈ చిన్నదాన్ని
వాడుకున్న దేవుడు. ఇంకో మాట ఏంటో తెలుసా? విశ్వాసులుగా మీరు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, విశ్వాసులంగా నిరాశలో ఉన్నప్పుడు, విశ్వాసులంగా మనం ఏ ఆదరణ లేక ఉన్నప్పుడు, ప్రభు నీవు ఊహించని వైపు నుంచి ప్రభు నీకు సహాయం చేయగలడు. ఆయన నువ్వు ఊహించలేవు, ఫలానా వ్యక్తి నుంచి ప్రభు నాకు సహాయం చేయగలడని. మన ఫోకస్ అంటే ఎక్కడ ఉంటుందో తెలుసా? ఇంకా నాకు సహాయం రాలేదు, ఇంకా ప్రభు నన్ను ఆదరించలేదు అనుకుంటావు. ఇక్కడ సిరియా రాజు నయమాను కూడా, సిరియా సైన్యాధిపతి నయమాను కూడా ఊహించలేడు. ఇంకో మాట ఏంటో తెలుసా? ఇక్కడ ఇంకో మాట కూడా మనం నేర్చుకోవాలి. నువ్వు మాట్లాడే చిన్న మాట కూడా అత్యంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఆదరణ కలిగిస్తుంది. కొన్నిసార్లు మనం చాలా సిల్లీగా మాట్లాడుతుంటాం కదా, అవి కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. అందుకే ప్రభు ఏమన్నాడో తెలుసా? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ఎందుకు ప్రకటించమన్నారో తెలుసా? సువార్త ఎప్పుడు వ్యర్థమయ్యేది కాదు. నువ్వు వేసే చిన్న విత్తనం ఉంటుంది చూసారా? నీ కొడుకుకో, నీ కూతురుకో, నీ బంధువులకో, నీ శ్రేయాభిలాషులకో నువ్వు సువార్తను వేస్తావు చూసావా? విత్తనాన్ని ప్రభు నమ్ముకో, ప్రభు గొప్పతనాన్ని వారితో మాట్లాడుతావు చూసావా? దేవుడు ఆ విత్తనాలు వ్యర్థమయ్యే కావు, దేవుడు వాటిని ఫలింపజేస్తాడు. ఈ చిన్న పాప ఒక చిన్న విషయమే మాట్లాడింది. చూడండి, షోమ్రోలోనున్న నా ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవల్లని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వారికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయనని. నేను అనుకుంటాను, ఈ అమ్మాయి మాట కనీసం లెక్కలో కూడా వేసుకోరేమో అని అనుకుని ఉంటుంది, కానీ చాలా ప్రభావవంతంగా పనిచేసింది. వాళ్ళు తీసుకున్నారు కదా, అన్ని ఎంక్వైరీ చేశారు. ఒక మాట చెప్తున్నాను, లోకంలో నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా ఇన్ఫ్లుయెన్షియల్ గా పనిచేయాలి, జ్ఞానయుక్తంగా మాట్లాడాలి. విశ్వాసి అంటే జ్ఞానయుక్తంగా మాట్లాడితే అది ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో తెలుసా? ఒక వ్యక్తిని కూడా రక్షించగలదు. దేవుని మాటలో అంత శక్తి నీ మాటలో కాదు. అది ఈ అమ్మాయి డిజైన్ ఏంటంటే, చిన్నతనంలో ఎంత గొప్ప విశ్వాసం మనకుందా? ఆ విశ్వాసం చెప్పండి. నమ్మకమైన పరిచర్య చేస్తుంది కదా. ఒక మాట చెప్తున్నాను, నమ్మకంగా పరిచర్య చేయకుండా ఆ యజమానురాలు వినేది కాదు. నువ్వు అబద్ధంగా పరిచర్య చేస్తా ఉంటే, అబద్ధంగా ఆరాధన చేస్తా ఉంటే దేవుడు ఎలా వింటాడు అనుకున్నాడు? మానవ మాత్రులైన వారికే వినలేనప్పుడు, దీని జీవితమే బాగలేదు అని అనుకున్నప్పుడు, దేవుడిని అబద్ధపు ఆరాధన చేసి దేవుణ్ణి ఎలా మెప్పిద్దాం అనుకున్నావు? చూడండి, ఈ అమ్మాయి ఎంత గొప్ప విశ్వాసం కలిది. నా ఏలిన వాడు ఉండాలి, నిజంగా బాగు చేస్తాడు. ఇంకో మాట ఏంటో తెలుసా? ఈ అమ్మాయికి ఆ మాట చెప్పే ముందు కూడా ధైర్యం కావాలి కదా. దేవుని మీద ఎంత నమ్మకం అండి, ఎంత ధైర్యం కలిగి దేవుణ్ణి ప్రకటించింది, సువార్తను ప్రకటించింది. ఈ రోజున మనుషులందరూ పాడైపోతారు తెలుసా? వారికి సరైన సువార్త చెప్పలేక, సరైన సువార్త వారికి అందక. సువార్త అందని ఊరు చెప్పండి, సువార్త అందని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. నా పేరే తెలియని ప్రజలు ఎంతో మంది ఉన్నారు. ఎవరు వెళ్తారు వారి కోసం? మనమే వెళ్ళాలి. ఇదిగో, మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఆరాధన చేస్తున్నాం, రక్షించబడ్డాం. ప్రార్థన అంటే ఆసక్తి లేదు, ఆరాధన అంటే ఆసక్తి లేదు, వాక్య భాగం అంటే ఆసక్తి లేదు. ప్రభు ఎలా వాడుకుంటాడు నిన్ను, ఎలా వాడుకుంటాడని నువ్వు అనుకుంటున్నావు? నీ జీవితం ఎలా ప్రభావవంతంగా ఆయన తయారు చేస్తాడని అనుకుంటున్నావు నువ్వు? చూడండి, మనం ఊహించని వైపు నుంచి దేవుడు సహాయాన్ని పంపిస్తాడు. విశ్వాసులారా, ఒక మాట చెప్తున్నాను చూడండి. దేవుణ్ణి నమ్మిన బిడ్డలందరూ, మీరందరూ నిరాశలో ఉన్నప్పుడు, నిస్పృహల్లో ఉన్నప్పుడు, ఎవరు లేరు అని అనుకున్నప్పుడు, దేవుడు నువ్వు ఊహించని వైపు నుంచి నీకు సహాయం చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఇది రెండవది. ఇంకో మాట ఏంటో తెలుసా? ఎప్పుడైనా సరే మనం అత్యంత సామాన్యులైన వారిని అనుకుంటాం కదా, ప్రార్థించేవారు ఏమేం ప్రార్థన చేస్తుందిలే, ఈమె ప్రార్థన ఎందుకు ఫలిస్తుందిలే అని అనుకుంటాం.
ఈవిడ ప్రార్థన ప్రభావం చూపిస్తుందా అని అనుకుంటాం. కానీ ఆ ప్రార్థనే మనలను ఏం చేస్తుందంటే సహాయం చేస్తుంది. ఆ ప్రార్థన ద్వారా బలహీనుడు అని అనుకుంటాం, కానీ వాళ్ళ యథార్థత ఎవరికి తెలుసు అంటే ప్రభువుకు తెలుసు. వారి యొక్క జీవితం ఎవరికి తెలుసు అంటే ప్రభువుకు తెలుసు. బలహీనులైన వారి పక్షాన ప్రభువు ఉండేదేవు. బలహీనుడుగా నువ్వు ఉన్న ఈ లోకంలో, నేను ఈ లోకంలో బలహీనురాలనే, నేను ఒంటరి దాన్ని అని అనుకున్న ప్రభువు నిన్ను బలపరిచే దేవుడు. ఇది రెండవది. మూడవది మనం చూస్తే, ఇంకా ఎక్కువ విషయాలు నేను చెప్పలేను, తర్వాత మీరు ఆలోచించండి. 4-5 వచనాలు మనం చూద్దాం. 4-5 నుంచి మనం 7 వచనాలు మనం చూస్తే, ఇక్కడ మూడో విషయం ఏంటంటే, ఈ భూమి మీద ఉన్న గొప్పవారు అత్యంత బలహీనమైన ఆశ్రయం కలిగిన వారు, ఆశ్రయం లేని వారు అని చెప్పాలి. ఈ భూమి మీద ఉన్న గొప్పవారు, వారికి గొప్ప ఆశ్రయం ఏదీ లేదు అని మాట్లాడాలి. చూడండి ఎందుకని అంటున్నారంటే, ఈ 5వ వచనం నుంచి మనం చూద్దాం. నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించేదనని ఆజ్ఞించను గనుక కొంత కాలం తీసుకున్నాడు, పత్రికను అప్పగించాడు, ఎవరితోనూ పంపించాడు. మీకు మాట తెలుసా, ఈ 4-5 వచనాలు మీరు చూస్తే నయమాన్ యొక్క ఫస్ట్ అప్రోచ్ ఎవరి దగ్గర ఉందో తెలుసా? ఎవరిని సంప్రదించాడో తెలుసా? ఎవరిని సంప్రదించాడు? రాజుని సంప్రదించాడు. నీ ఫస్ట్ అప్రోచ్, నీ మొట్టమొదటి సంప్రదింపు ఎవరితో ఉంది? ఇక్కడ సైన్యాధిపతి అయిన నయమాను యొక్క సంప్రదింపు, మొట్టమొదటి సంప్రదింపు ఎవరిని సంప్రదించాడు? ఈ చిన్నది ఏం చెప్పింది? రాజు దగ్గర నా ప్రవక్త అయిన, నా ఏలిన వాడైన ప్రవక్త అయిన ఎలీషా దగ్గర ఉండాలి. అంటే ఆ అమ్మాయి ఉద్దేశం ఏంటో తెలుసా? ప్రవక్త ఎవరి యొక్క మాటను తీసుకొస్తాడో తెలుసా? దేవుని యొక్క మాటను ఆయన ఏం చెప్తాడో అది తీసుకొని చెప్తాడు. ఈయన దేవుడు ఏదైనా వ్యక్తపరచాలంటే ప్రవక్త ద్వారా వ్యక్తపరుస్తాడు. అంటే చిన్నదాని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ప్రవక్త అయిన మనిషి దగ్గర కాదు, కానీ దేవుడి దగ్గర ఉండాలని కోరుకుంది. కానీ నయమాను యొక్క ఫస్ట్ అప్రోచ్ ఎవరి దగ్గర ఉందో తెలుసా? మనుషుల దగ్గర ఉంది, గొప్పవారి దగ్గర ఉంది. మొట్టమొదటి ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే గొప్పవాడైన రాజు దగ్గరికి వెళ్ళాడు. ఈ రోజు నా విశ్వాసం అలా లేరా? ప్రభు నమ్మిన బిడ్డలు అలా లేరా? మొట్టమొదటి అప్రోచ్, నీ మొట్టమొదటి సంప్రదింపు ఎవరి దగ్గర ఉంది? మనం కొన్ని ఫంక్షన్లు చేస్తాం కదా, ఫస్ట్ ఎవరు అప్రోచ్ అవుతారో తెలుసా? మీరు ఎవరు అప్రోచ్ అవుతారు? మంచి రోజు ఏముంది, ఏ రోజు మంచిది? మీరు ఆదికాండం 1వ అధ్యాయం నుంచి మీరు చదివితే దేవుడు ప్రతి దినాన్ని మంచిది అన్నాడు. అవునా కాదా? ఆకాశం భూమిని చేసినప్పుడు కానీ, సూర్యచంద్ర నక్షత్రాలు చేసినప్పుడు కానీ, జలచరాలను చేసినప్పుడు కానీ, తర్వాత విత్తనాలు ఫలాలు ఇచ్చే మొక్కలన్నిటిని చేసింది. కానీ ప్రతిరోజు మంచిది అన్నాడు, కానీ ఈ దినం చెడ్డది అని చెప్పాలి. దేవుని మీద నమ్మకం లేనప్పుడు మన యొక్క అప్రోచ్, మన యొక్క సంప్రదింపు, మొట్టమొదటి సంప్రదింపు ఎక్కడ ఉంటుందంటే గొప్పవారిని చూస్తాం మనం. ఇంకో మాట ఏంటో తెలుసా? గొప్పవారు కూడా నిస్సహాయులే. వారి నుంచి కూడా మనకి ఏ సహాయం రాదు. రక్షించబడని వ్యక్తి యొక్క హృదయం, నామకార్థ క్రైస్తవుని యొక్క హృదయం, అవిశ్వాసి అయిన వ్యక్తి యొక్క హృదయం 3 ఒకటే. ఎందుకంటే వారు మొట్టమొదటి సంప్రదింపు దేవునితో ఉండదు. మొట్టమొదటిగా దేవుణ్ణి కన్సల్ట్ అవ్వరు వారు. ఈయన ఏం చేశాడు? సిరియా రాజు ఏం చేశాడంటే రాజు దగ్గరికి వెళ్ళాడు, ఇన్ఫార్మ్ చేశాడు, ఓకే. కానీ ఈ రాజు ఏం చేశాడు తెలుసా? మళ్ళీ ఇంకొకరిని పంపించాడు. వారితో ఎవరిని పంపించాడు తెలుసా? ఇశ్రాయేలు రాజుకు. బెన్హదదేమో సిరియా రాజు, తర్వాత యెహోరామేమో ఇశ్రాయేలు రాజు. ఈయన ఇశ్రాయేలు రాజుకు వర్తమానాన్ని పంపించాడు. పంపిస్తే ఆయన వరి అయిపోయాడు కదా ఇశ్రాయేలు రాజు.
ఇంకో మాట చెప్తున్నాను చూడండి. దేవుని కోసం నిజంగా రక్షించబడని వ్యక్తి అయితే, దేవుని హృదయం అర్థమైన వ్యక్తి అయితే, మొట్టమొదటి అప్రోచ్ ఎవరితో ఉంటుందో తెలుసా? డైరెక్ట్ గా ఎవరి దగ్గరకు వెళ్ళడు, డైరెక్ట్ గా ప్రభు దగ్గరకు వెళ్ళేవాడు. డైరెక్ట్ గా ఈ నయమాలు ఇంకా రక్షించబడలేదు, అందుకే ఈయనకు తెలియదు ప్రభు యొక్క గొప్పతనం, ఈయనకు తెలియదు ఆత్మీయత ఏంటో, ఆత్మీయ స్థితి ఈయనకు లేదు. మూయబడి ఉన్న హృదయం. ఈ రోజున విశ్వాసులు ఇలా లేరా? లోకంలో బ్రతకట్లేదా? అన్యాచారాలు చేయట్లేదా? దేవుడు వద్దనేది ఏదో అదే మనం చేస్తున్నాం. మన మొట్టమొదటి సంప్రదింపు ప్రభు ఉండదు, ప్రభు ఉండడు మనలో. చూడండి, ఈయన ఏం చేస్తున్నాడంటే మొట్టమొదటిగా గొప్పవారిని చూస్తా ఉన్నాడు. వారి ద్వారా ఏమన్నా సహాయం అవుద్దేమో, వారు ఏమన్నా నా కుష్ఠరోగాన్ని బాగు చేస్తారేమో అని అనుకుంటున్నాడు. కానీ గొప్పవారు కూడా నిస్సహాయులే. ఇంకో మాట ఏంటంటే, ఎలీషా గనక 8వ వచనం మీరు చూస్తే, ఇశ్రాయేలు రాజు తన వస్త్రాన్ని చింపుకున్న సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు, ఎందుకు చింపుకున్నావు? ఒక మాట చెప్పనా, ఎలీషా గనక కలుగ చేసుకోపోయి ఉంటే, ఎలీషా గనక దగ్గరకు వచ్చి మాట్లాడకపోయి ఉంటే ఏమయ్యేది? ఇశ్రాయేలు రాజు గందరగోళ పరిస్థితిలో ఉండిపోయేవాడు. ఒక మాట చెప్తున్నాను, మనం అనుకున్నది ఒక రకంగా ఉండవచ్చు, కానీ ప్రభు దృష్టిలో ఇంకో రకంగా ఉంటుంది. మన ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. మీకు మాట చెప్తా చూడండి. ప్రభువుని ఆరాధించడానికి వచ్చిన జ్ఞానాలు చూస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు తెలుసా? ఎవరి దగ్గరికి వెళ్ళారు? హేరోదు దగ్గరికి వెళ్ళారు. హేరోదు దగ్గరకు వెళ్ళినందుకు గాను జరిగింది ఏంటో తెలుసా? ఆ రోజున మగపిల్లలు 2 సంవత్సరాల లోపు మగపిల్లలందరూ ఏమైపోయారు? తీసుకున్న రాంగ్ డెసిషన్. నీ జీవితంలో నువ్వు తీసుకునే రాంగ్ డెసిషన్స్ ఉంటాయి చూసావా? తప్పుడు నిర్ణయాలు ఉంటాయి చూసావా? ఆ నిర్ణయాల ఫలితం ఖచ్చితంగా అనుభవించాల్సిందే. అందుకే ఆ నిర్ణయాల ఫలితాన్ని అనుభవించకుండా ఉండడానికే మనం మొట్టమొదటిగా ప్రార్థన చేయాల్సింది, దేవుని చిత్తం ఏంటో నాకు తెలియజేయను ఆయన అని ప్రార్థన చేయాలి. చూడండి, రెండవది ఏంటో తెలుసా? రెండవ ఉదాహరణ మీకు ఒకటి చెప్తాను. ఏంటంటే, హేరోదు ఉన్నాడు కదా, యోహాన్తో బాగా మాట్లాడాడు, బాప్తిస్మం ఇచ్చి యోహాన్తో మంచిగా మాట్లాడాడు, తర్వాత సంభాషణ చేశాడు. కానీ యోహాన్ తల కొట్టించాడు. అర్థమైందా? యోహాన్ తల కొట్టించాడు. అంటే భూలోకంలో గొప్పవారు నమ్మదగిన వారు కాదు, మనం అనుకున్నట్లుగా వారు నమ్మదగిన వారు కాదు. చూడండి, అందుకే దావీదు ఏమంటాడు తెలుసా? 146వ కీర్తన 3వ వచనంలో చదవండి ఒకసారి. 146వ కీర్తన 3వ వచనం. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. మనిషిని ఎంతకాలం నమ్ముతావు? ఇంకా నువ్వు ప్రభు ఒక్కడే నమ్మదగిన వాడు, ప్రభు ఒక్కడే సహాయకుడు మనకు. చూడండి, మూడవది, ఈ భూమిపై గొప్పవారు ఆశ్రయం లేనివారే, దేవుని ఆశ్రయం లేనివారే. అందుకే యెహోవా నా కొండ, నా కోట, నా ఆశ్రయదుర్గము, నా శైలము, నా శృంగము, నా రక్షణ శృంగము అంటాడు కదా. నీ ఆశ్రయం ఎవరు? భూలోకంలో ఉన్న గొప్పవారా, లేకపోతే అందరినీ మించిన గొప్పవాడైన దేవుడా? అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. 9వ వచనం నుంచి 9వ వచనం ఒకసారి చూద్దాం. గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ద్వారము ఇంటి ముందర నిలిచి ఉన్నాడు. నయమాను యొక్క గర్వాన్ని కూడా మనం చూస్తాం. ఎందుకంటే సైన్యాధిపతి కదా, చాలా గొప్పవాడు కదా. నిజంగా రక్షించబడిన హృదయం ఇట్లానే ఉంటుందండి. వారిలో ఉన్న హృదయ గర్వం చాలా ఘోరమైంది, భయంకరమైంది. హృదయం అంతా చెడిపోయింది. లోకంలో ఏ వ్యక్తి హృదయం సరైంది కాదు, పాపంతో నిండిపోయింది, చెడిపోయింది హృదయాలన్నీ. నయమాను కూడా చెడిపోయిన వ్యక్తే, నయమాను కూడా హృదయం కఠినమైన వ్యక్తే.
అందుకే గర్వంతో ఏం చేశాడు తెలుసా? ఒకవేళ నయమానికి నిజంగా స్వస్థత కావాలనుకుంటే లోపలికి వెళ్ళిపోయి కదా, లేకపోతే సేవకుడు వచ్చే వరకు ఉండి ఏం చేసేవాడు? స్వస్థపడి వెళ్ళేవాడు. కానీ ఏమంటున్నాడో తెలుసా? ద్వారం ముందు నిలిచున్నాడు, మాట్లాడలేదు, నిలిచున్నాడు. ఎందుకు? నయమాన్ యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన వస్తాడులే, నేను భూలోకంలో గొప్పవాడిని కదా. సేవకుడిది ఏముంది? బలహీనుడు ఆయన. ఏముంది? మనం ఎప్పుడు చెప్తే అప్పుడు వచ్చేస్తాడు ఆయన. మనం ఫోన్ చేయడం ఆలస్యం, ఆయన పని బాట ఉండదు కదా, ఎమ్మటే వచ్చేస్తాడు ఆయన. మన రోజులే ఆయనకు కావాలి, మనతోనే ఆయనకు అవసరం, కానీ ఆయనతో మనకు అవసరం లేదు. మనం పెట్టిన రోజే ఆయన రావాలి, కానీ ఆయన పెట్టిన రోజు నేను పెట్టుకోను. చూడండి నిజంగా ఎంత హృదయకరం ఉంటుందో తెలుసా? మనుషులకు, రక్షించబడిన వారు, నామకార్థంగా ఉన్నవారు, అవిశ్వాసులకు. చూడండి నయమాను యొక్క హృదయ గర్వాన్ని మనం చూస్తాం. మూడవది మనం చూస్తే ఇదే 8వ వచనంలో తృణీకరించబడిన సేవకుడు, తృణీకరించబడిన ప్రవక్తను కూడా మనం చూస్తాం. మనుషులు తృణీకరిస్తారు సేవకులతో అవసరం లేదు అనుకుంటారు. కానీ ఇక్కడ 8వ వచనంలో కూడా ప్రవక్త ఏం చేశాడో తెలుసా? ప్రవక్తను నయమాను తృణీకరించాడు. ఈ నయమాను విషయంలో ఎలీషా గనక చొరవ చూపించుండకపోతే ఆ నయమానికి ఏమయ్యేదో తెలుసా? కుష్ఠరోగం పోయేది కాదు, అదే కుష్ఠరోగంతో మరణించేవాడు. ఇంకో మాట ఏంటంటే, ఇశ్రాయేలు రాజు ఆయన వరి అయిపోయాడు, నిరాశలో ఉండిపోయాడు. అరే మళ్ళీ నా మీద యుద్ధానికి ఈ స్కెచ్ వల్ల వేసాడు అనుకుంటున్నాడు ఇశ్రాయేల్ రాజు. కానీ ఏమన్నాడో తెలుసా? ప్రవక్త ఎలీషా ఏమన్నాడో తెలుసా? నువ్వు వరి అవ్వాల్సిన పని లేదు, ఎందుకు నువ్వు బట్టలు చించుకుంటున్నావు నువ్వు అని మాట్లాడాడు. చూడండి ఒకసారి, నువ్వు ఎందుకు నీ వస్త్రములు చింపుకొంటివి? ఇశ్రాయేల్లో ప్రవక్త ఒకడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతన్ని నా యొద్దకు రానిమ్ము. నువ్వు ఎందుకు చెప్పుకుంటున్నావా బట్టలు? ఇశ్రాయేల్లో ప్రవక్త ఒకడు ఉన్నాడని తెలియాలి, ఆయనకు రావాలి. ఇంకో మాట ఏంటంటే, చాలా మంది దేవుని సేవకుల యొక్క సహాయాన్ని, ప్రార్థనను నిరాకరిస్తారు కదా. ఇక్కడ నయమాన్ ఏం చేశాడంటే ప్రవక్తను తృణీకరించాడు. ఇంకో మాట ఏంటో తెలుసా? ఒకవేళ ఇక్కడ పరిచర్య సేవకులే లేకపోతే మనం రక్షించబడే వాళ్ళం అండి? రక్షించబడే వాళ్ళం కాదు. ఒకవేళ ఇక్కడ వాక్యాన్ని బోధించే సేవకులే లేకపోతే మన జీవితం అగమ్య గోచరం. వాక్యమే బోధించడం, వాక్యమే మనకు తెలియకపోతే మనం ఎలా బ్రతకాలో మనకు ఎలా తెలుస్తుంది? ఈ నయమాను రక్షించబడని హృదయం కలిగిన వాడు ఏం చేశాడు? సేవకుడును ప్రవక్తను తృణీకరించాడు. కానీ ప్రభు గొప్పతనం ఏంటో తెలుసా? ప్రవక్త గొప్పతనం ఏంటో తెలుసా? దేవుని లాంటి మనసు కలిగి ఉన్నారు కాబట్టి, దేవుని లాంటి హృదయం కలిగి ఉన్నారు కాబట్టి, ఇంకా రక్షించబడాలి, వారు ప్రభు దగ్గరికి రావాలనే ఆశ, ఆత్రుత లోపల కలిగి ఉన్నాడు కాబట్టి, నయమాను నువ్వు వెళ్ళి 7 మార్లు పులుగు, దేవుని మాట చెప్పాడు. చూడండి ఒకసారి, చూడండి ఈ 9వ వచనం మనం చూస్తే, తృణీకరించబడ్డాడు. ఎలీషా ఇంటి ద్వారం ముందు నిలిచి ఉండగా వెంటనే ఏమన్నాడో తెలుసా? 11వ వచనం మీరు చూస్తే, నందుకు నయమాను కోపం తెచ్చుకొని, ఈ 10వ వచనం ఖచ్చితంగా మనకు సిమిలర్గా ఉంది కదా విశ్వాసులకి. ఎలీషా ఏం చెప్పాడు? నువ్వు యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు ములుగయ్యా అని చెప్తే వెంటనే నయమాను కోపం వచ్చింది. మనకు సిమిలర్గానే లేదా ఇది? విశ్వాసులైన మనకు సిమిలర్గానే ఉంది. మనకు కూడా కొన్నిసార్లు అట్లనే కోపపట్టలేదా? అయ్యగారు ఏంటి ఎట్లా చెప్తాడు? అయ్యగారు ఏంటి మనం ఏ రోజు పెడితే ఆ రోజు ఎందుకు రాడు? అయ్యగారు లేకపోతే ఇంకొక అయ్యగారు, ఏం లేకపోతే ఇంకొకరు. అది జరిగింది. చూడండి మీరు 11వ వచనం, అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన, అబ్బా ఎంత గర్విష్టండి నయమాను.
దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగము మాన్పునని నేను అనుకుంటుని. ఒక ఆయన ఈ నేను అనుకుంటుని అనే పదాన్ని భూమి మీద అత్యంత బలమైన పదం అన్నాడు. ఏమన్నా నిద్ర వస్తుంది కదా? భూమి మీద అత్యంత బలమైన పదం ఏంటో తెలుసా? నేను అనుకున్నాను. అన్నా నేను అనుకున్నానన్నా, అయ్యగారు అనుకున్నా నేను. ఇంకో మాట ఏంటో తెలుసా? పాపం చేసేవాడు కూడా వాడు ఒకవేళ అవకాశం ఉండి మళ్ళా వాడికి నూతన జీవం పొరపాటు ప్రసాదిస్తే దేవుడు వాడు అనుకుంటాడంట నేను అనుకున్నానని పదంతోనే మొదలు పెడతాడంట. పాపం చేసి దేవునికి దూరం అయిపోయి అనారోగ్య పరిస్థితిలో ప్రజలు అనుకునేది ఏంటో తెలుసా? నేను అనుకున్నాను, ఏం అవ్వదులే అనుకున్నాను, ఏం కాదులే అనుకున్నాను. నయమాన్ కూడా అదే చేశాడు. నేను అనుకున్నట్లా నువ్వు అనుకున్నట్లుగా జరగదు, ప్రభు అనుకున్నట్లే జరుగుతుంది. నీ జీవితం నువ్వు అనుకున్నట్లుగా వెళ్ళదు. దేవుడు ఎలా నిర్ణయిస్తే అలా వెళ్తుంది నీ జీవితం. అందుకే దేవుని చిత్తానుసారంగా బ్రతకడం మనం నేర్చుకుంటే ఇదిగో మన అంతిమ గమ్యాన్ని ఆయన నిర్ణయిస్తాడు. ఇంకో మాట ఏంటో తెలుసా? ఇక్కడ దేవుని ప్రేమ కూడా మనకు కనపడుతుందండి. చాలా మంది మరణశయ్యపై రోగాలతో మంచాన్ని బట్టి రోగాలతో మంచంలో ఉన్న స్థితిలో కూడా దేవుని ప్రేమ వారిని రక్షించడం కోసం అట్లానే తప్పిస్తుంటుంది. నిత్య నరకాగ్నికి వారు కాలు పెట్టేంత దూరంలో కూడా ఇంకొక క్షణంలో అగ్నికి వెళ్తాడు అని అనుకునే ఆ ముందు క్షణం వరకు కూడా ప్రభు ప్రేమ వారి మీద అల్లాడుతూనే ఉంటుంది. ఒకవేళ నరకానికి కనుక వెళితే దేవుని ప్రేమ అంతటితోనే కట్టయిపోతుంది. చూడండి, రక్షించబడకుండా బ్రతికున్నప్పుడు రక్షించబడకుండా వాళ్ళు నరకపు అంచు వరకు ప్రభు ప్రేమ వారిని వెనక్కి తీసుకురావడానికే చూస్తుంది. దేవుడు ప్రతి ఒక్కరిని వాడుకుని వారికి సువార్తను ప్రకటిస్తాడు. ఒకవేళ సువార్తను వినే అవకాశాన్ని కోల్పోతే ఇక దేవుడు వారిని వదిలేస్తాడు. ఈ నయమాను విషయంలో దేవుడు చేసింది ఏంటో తెలుసా? ఎంత కోప్పడినా, ఎంత గర్వపడినా, ఎంత అవిధేయుడైనా నయమాను విషయంలో ప్రభు ప్రేమ ఇప్పుడు చల్లారలేదు. మీకు మాట చెప్తున్నాను, విశ్వాసులు మీరు ఎంత అవిధేయులైనా, ఎంత దూరం అయిపోయినా, దేవుని సహవాసానికి ఎంత దూరం అయిపోయినా, పాపంలో పడిపోయినా దేవుని ప్రేమ ఇంకా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంది. ఇకనైనా తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఇకనైనా ఆయన ప్రేమ నుంచి దూరంగా వెళ్ళిపోవద్దు. దేవుని ప్రేమ ఏంటో నీకు తెలిస్తే, దేవుని కృప ఏంటో నీకు అర్థమైతే నువ్వు ఎప్పుడు ఆయన సహవాసానికి దూరంగా వెళ్ళవు. ఇంకో మాట ఏంటో తెలుసా? సిలువ మీద ఉన్న దొంగ విషయంలో మీరు చూస్తే, యాక్చువల్గా సిలువ మీద ఉన్న దొంగ ఎక్కడున్నాడు? సిలువ మీద ఉన్నాడు కదా, చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు. కానీ ప్రభు ప్రేమ వెంటాడింది. దేవుని ప్రేమ అతనికి తెలియపరచబడింది. రక్షించబడ్డాడు. ప్రతి మానవుని రక్షణ కొరకు ప్రభు ప్రేమ ఎప్పుడు ప్రతి క్షణం వెంటాడుతూనే ఉంటది. గుర్తించని మానవుడి యొక్క వారి యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? వారు నిత్య నరకాగ్నికి వెళ్ళాల్సిందే. అందుకే కదా ఇక్కడ నించోని చించుకునేది. ఒకసారి అంటే ఒక ఆయన, మీ పాస్టర్ గారు ఏంటండి కుక్కలాగా అరుస్తున్నాడు అని అన్నారంట. వెంటనే ఈ పాస్టర్ గారు ఏం చెప్పాడు తెలుసా? ఒకవేళ ఆయన కుక్కలాగే అరవకపోతే రేపు నరకంలో అంతకంటే భయంకరంగా నువ్వు అరవాల్సి వస్తుంది. సువార్త విషయంలో ఎందుకు అరిచి, ఎందుకు గద్దించి చెప్తున్నావో తెలుసా? ఇందుకే కదా. చూడండి, దేవుని ప్రేమను మనం చూస్తాం. ఇది ఎన్నోది? మూడవది, తృణీకరించబడిన సేవకుడు. మీరు దేవుని బిడ్డలను కానీ దేవుని సేవకులను కానీ తృణీకరించకండి. నయమాను తృణీకరించినట్లు తృణీకరించకండి. ఇంకోటి ఏంటో తెలుసా? దేవుని నుంచి
లభించే గొప్ప సహాయాన్ని మనం చూస్తాం ఇదే వచనాల్లో. నయమానుకు దేవుడి నుంచి లభించిన గొప్ప సహాయాన్ని మనం చూసాం. ఇశ్రాయేలు రాజుకు ధైర్యాన్ని ఇచ్చాడు సేవకుడు, ప్రవక్త. అలాగే నయమానుకు గొప్ప సహాయాన్ని ఇచ్చాడు దేవుడు. గొప్ప సహాయాన్ని దేవుడు అనుగ్రహించాడు. చూడండి 10వ వచనం, యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు బాగై అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు నిలిచి నీ దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగంగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగం మాన్పునని నేను అనుకుంటుని. దమస్కు నదులైన అబానాయను, ఫర్పరును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై. నిజంగానే అనిపిస్తుంది, కొత్త నిబంధనలో మాట ఉంది కదా, సిలువను కూర్చిన వార్త నశించుతున్న వారికి నువ్వు ఇప్పుడు ఆరాధన చేస్తున్నావు, బైబిల్ పట్టుకొని చర్చకొస్తున్నావు కదా, రక్షించబడని హృదయానికి, వారు మనుషులు మంచోళ్లే కానీ వారి హృదయం బాగలేని కారణంగా వారి హృదయానికి నువ్వు ఒక వెర్రిదానివి, వారి హృదయానికి నువ్వు ఒక వెర్రోడివి. సిలువను కూర్చిన వార్త ఇట్లానే ఉంటుంది. ఇక్కడ ఏం చెప్పారు? నయమానికి ఏమన్నా కాస్ట్లీ ఏమన్నా చెప్పాడా? ఏమన్నాడు? యోర్దాను నదికి పోయి 7 సార్లు మునిగయ్యా నువ్వు, ఏమన్నా కాస్ట్లీ వస్తువులు ఏమన్నా తీసుకురమ్మని చెప్పాడా? లేదు కదా. నయమాను కోపంతో రౌద్రుడై వెళ్ళిపోయాడు. నయమాను యొక్క అవిధేయత అది. ఇక్కడ ఏం చూడాలో తెలుసా మనం? ఇది దేవుని మాట. ప్రవక్త ఏం చెప్పాడో అది ఎవరి మాట? బలులు అర్పించుట కంటే, పొట్టేళ్ళు అర్పించుట కంటే మాట వినడం శ్రేష్టం. మాట వినలేదు, అవిధేయత. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారు కూడా ఇలానే అవిధేయులే. నయమాను కానుక పట్టుకొని వచ్చాడు కదా, ఫస్ట్ కానుక పంపించాడు రాజు. కానీ ఎలీషా ఏమన్నాడో తెలుసా? అయ్యా, ఆ కానుకలు ఇచ్చి నువ్వు పోయి అక్కడ మొరకని చెప్పాడా? ఏమల్లా, యోర్దాను నది పోయి మునిగిరా. ఎందుకు అన్నాడో తెలుసా? ఎందుకు ఆ మాట ఈ కోపం వచ్చిందంటే నయమానుకి, యోర్దాను నది, ఆ నదిలో నీళ్లు చాలా సామాన్యంగా ఉంటాయి. ఈ దమస్కు నదులైన అబనాయును, ఫర్పరు, ఈ 2 నదులు చాలా స్వచ్ఛమైనవి. ఈ నదుల్ని గోల్డెన్ రివర్స్ అంటారు, బంగారపు నదులు అంటారు. వారి నమ్మకం అది. స్వచ్ఛమైన నీళ్లు ఉంటాయి ఈ 2 నదుల్లో. ఈ యోర్దాను నది, ఇంకో మాట ఏంటో తెలుసా? చాలా తృణీకారంగా మాట్లాడాడు నయమాను. ఏం మాట్లాడాడు తెలుసా? ఇశ్రాయేలు దేశంలో ఉన్న నది గురించి చాలా తృణీకరించి మాట్లాడాడు. వాళ్ళ దేశంలో ఉన్న నదుల గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. ఇంకో మాట ఏంటంటే, నీ దృష్టిలో తృణీకారంగానే ఉండొచ్చు కానీ ప్రభు దృష్టిలో అది తృణీకారం కాదు. యోర్దాను నది దేనికి సూచన తెలుసా? యోర్దాను నది ప్రభు యొక్క స్వస్థతకు సూచన. యోర్దాను నదిలో నుంచి ఇదిగో దేవుని మందసము యాజకులు మోసుకువెళ్ళారు. యోర్దాను నది ఆపబడింది. యోర్దాను నదిని ఇశ్రాయేలీయులు దాటారు. యోర్దాను నదిలో నుంచే ఎన్నో కార్యాలు జరిగాయి. యోర్దాను నదిలోనే వారి పిల్లలు ఇశ్రాయేలులకు కట్టలను నియమించాడు. యోర్దాను నదిలోనే ఇదిగో 12 రాళ్లు పెట్టి అక్కడ బలిపీఠం పెట్టి, వచ్చే నీ తరాలకు ఈ యోర్దాను నది సాక్ష్యంగా ఉండాలని చెప్పాడు ప్రభు. యోర్దాను నది కొంచెం మురికిగా ఉంటాయి నీళ్లు. ఆ మట్టి ఉన్న నెలలో నేను మునగాల. దేవుడు మన పట్ల చేసేవి సామాన్యంగానే ఉంటాయి కానీ చాలా ప్రభావవంతమైనవి. మనకు సామాన్యంగానే అనిపించవచ్చు, చాలా గొప్పవేవి. చూడండి, ఈ 4వ దాంట్లో మనం చూస్తే ఏం చెప్పాను? 4వది, తృణీకరించబడిన సేవకుడు ప్రభువు నుంచి మనకు లభించే గొప్ప సహాయం.
చూడండి, శ్రేష్టమైనవి కావా, వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయిన నయమాను యొక్క అవిధేయత. ఈ రోజున విశ్వాసులు అవిధేయులుగా లేరా? ప్రభువుకి, దేవునికి అవిధేయులుగా ఉన్నారు. ఒక మాట చెప్తున్నాను, ఒక వ్యక్తి ప్రార్థన ఎందుకు చేయడో తెలుసా? ఒక వ్యక్తి ఆరాధన ఎందుకు చేయడో తెలుసా? వారి హృదయంలో ఉన్న గర్వాన్ని బట్టి, వారి హృదయంలో ఉన్న అవిధేయతను బట్టి ఆరాధన చేయడం, వారి హృదయంలో ఉన్న అవిధేయతను బట్టి ప్రార్థన చేయడం. చూడండి, నయమాను అవిధేయత కలిగి వెళ్ళిపోయాడు. చూడండి 13వ వచనం మనం చూస్తే, అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడలా నువ్వు చేయకుందువా? స్నానం చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలు కాదా అని చెప్పాడు. బుద్ధి చెప్పాడు కదా సేవకుడు. ఆయన సేవకుల్లోనే, ఆయన పని మనుషుల్లోనే బుద్ధి చెప్పారు కదా. చూడండి, ప్రవక్త చెప్పిన మాట విననప్పుడు ఎవరు బుద్ధి చెప్తారయ్యా అంటే పని మనుషులు బుద్ధి చెప్తారు. మీకు చాలాసార్లు ఒక మాట చెప్పాను, ఇంట్లో మన పిల్లలు మనం కొట్టకపోతే అంట బయట వాళ్ళు వచ్చి కొడతారంట. మీకు అర్థమైందా? మన పిల్లలకి మనం చెప్పకపోతే బయట వాళ్ళు వచ్చి చెప్తారంట. నయమానికి కూడా అదే జరిగింది. పని మనిషి, అయ్యా నువ్వేమన్నా పిచ్చోడివా? ఆయన ఏం గొప్ప సంగతి ఏం చెప్పలేదు కదా, దానికంటే మేలే కదా నీకు. చూడండి, 5వది మనం చూస్తే, మనిషి దేవుని రక్షణ విషయంలో సరైన నిర్ణేత కాడు. ఈ 13, 14 వచనాల్లో మనం చూస్తే, 14వ వచనం మనం చూస్తే, 14వ వచనంలో నయమాను తీసుకున్న సరైన నిర్ణయం ఏంటది? సరైన నిర్ణయం, సరైన పునరాలోచన. మనం చాలా ఆలోచనలు చేస్తాం కదా. మొట్టమొదటిగా మన ఆలోచన ఫెయిల్ అయిందంటే తర్వాత ఏం చేస్తాం? మనం మళ్ళా దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నయమాను అదే చేశాడు. ఆయన మొట్టమొదటి తీసుకున్న నిర్ణయం ఏమైపోయిందంటే అది తప్పైంది, అవిధేయత అయిపోయింది. అమ్మో ఇట్లానే వెళితే ఎట్లా అని అనుకున్నాడో ఏమో, ఇలానే ఇంకెక్కువైపోతేమో కుష్ఠరోగం అనుకున్నాడేమో, ఇక నా జీవితంలో ఇక స్వస్థత రాదేమో అనుకున్నాడేమో. సరైన నిర్ణయాన్ని తీసుకున్నాడు, పునరాలోచన చేశాడు. చూడండి, అందుకే కదా వచ్చి అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు ఆ యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహం పసిపిల్ల దేహం వలె అతడు. ఇంకో మాట ఏంటో తెలుసా? నయమానన్న మారాడు కానీ వాక్యం తెలిసి ఎన్నో సంవత్సరాల నుంచి ఆరాధనకు వచ్చిన మనం మారం. ఎందుకంటే మొండితనంతో ఒకవేళ అలానే ఉంటే నయమాను, అవునా, పునరాలోచన. ఒక మాట చెప్తున్నాను, మీ జీవితంలో మీరు ప్రభు పట్ల చేసిన తప్పులు అవిధేయంగా ఉన్నప్పుడు మళ్ళీ ఎప్పుడైనా పునరాలోచించారా? మీరు మళ్ళీ ఎప్పుడైనా రెక్టిఫై చేసుకున్నారా? మళ్ళీ ఎప్పుడైనా పాజిటివ్గా థింక్ చేసుకున్నారా? నేను ఎందుకు ఇలా అయిపోయాను, మళ్ళా ఇంకో సరైన నిర్ణయం నేను తీసుకుంటాను, మళ్ళీ ఆలోచించారా ఎప్పుడన్నా? ఆలోచించం. మనం మొండితనంతోనే ఉంటాం జీవితాంతం. చూడండి, ఇంకొక మాట ఏంటో తెలుసా? ఇక్కడ 13వ వచనంలో 14వ వచనంలో మీరు చూస్తే దేవుని ఉచితమైన కృప మనకు కనపడుతుంది. కృప ఇప్పుడు ఉచితమే కదా. దేవుని కృప డబ్బులతో కొనేది కాదు. దేవుని కృప ఉచితమైన కృప. అందుకే నయమాను యొక్క స్వస్థత ఉచితంగా జరిగింది. దేవుని కృప నీ మీద కూడా ఉందిరే బాబు. దేవుని ఉచితమైన కృప చేత నువ్వు రక్షించబడ్డావు. దేవుని ఉచితమైన కృప చేతనే మనం స్వస్థపరచబడుతున్నాం, రక్షించబడ్డాం, నరకం నుంచి తప్పించబడ్డాం. మనం ఎంతకాలం ఉచితమైన కృపను మనం కాళ్ళ దూసుకుంటాం. మనం చూడండి, పసిపిల్ల దేహం వలె అయ్యి అతడు శుద్ధుడాయను. దేవుని కృపను ఏం చేశాడంటే ఉచితమైన కృపను తెలియజేశాడు. ఎవరో తెలుసా? ప్రవక్త. ఇక్కడ కనపడుతుంది చూడండి మీరు 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారంతో కూడా, దానికన్నా ముందు ఇంకో మాట చెప్తాను చూడండి,
నయమాను, రక్షించబడిన నయమాను యొక్క గ్రాటిట్యూడ్, కృతజ్ఞత ఈ 15వ వచనంలో మనకు కనపడుతుంది. రక్షించబడిన నయమాను యొక్క కృతజ్ఞత. నయమాను మర్చిపోలా, దేవుని దగ్గరకు వచ్చాడు, మళ్ళా ప్రవక్త దగ్గరకు వచ్చాడు, తన కృతజ్ఞతను తెలియజేయడానికి వచ్చాడు. చూడండి 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని యొద్దకు తిరిగి వచ్చి అతని ముందు నిలిచి, చిత్తగించుము, నయమాను యొక్క ఆరాధన ఏంటో తెలుసా, నయమాను తీసుకున్న డెసిషన్ ఏంటో తెలుసా. చూడండి, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేదని నేను ఎరుగుదును. నా యొక్క బహుమానం తీసుకొని ఆయన గ్రాటిట్యూడ్. మన జీవితంలో కృతజ్ఞత ఉందా? దేవుడు చేసిన మేళ్లకు మన కృతజ్ఞతను చెల్లిస్తున్నామా? మనం దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోతున్నాం కదా. మనం 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు కదా. ఎంతమంది వచ్చారు? అప్పుడు అన్నాడు ప్రభు, మిగతా 90 ఎక్కడ? ఆ ఒక్కడికి కృతజ్ఞత కలిగి ఆరాధించడానికి వచ్చాడు. ఈ నయమాను దేవుని యొక్క కృపను పొందుకున్న తర్వాత, స్వస్థపరచబడిన తర్వాత, ఇదిగో ఆయన హృదయగర్వం వీడిన తర్వాత, పునరాలోచన చేసిన తర్వాత, అవిధేయతను ప్రక్కన పెట్టిన తర్వాత, ప్రభు దగ్గర అన్నిటిని ప్రక్కన పెట్టి వచ్చిన తర్వాత తన హృదయంలో కలిగింది ఏంటో తెలుసా? కృతజ్ఞతతో కూడిన ఆరాధన ఉప్పొంగొచ్చింది. దేవుడు మన జీవితంలో చాలా మేలులు చేశాడు. కృతజ్ఞత ఏది? కృతజ్ఞతగా ఎలా జీవిస్తున్నాం మనం? కృతజ్ఞత జీవితం లేదు. ప్రభువా, నా పట్ల ఎన్నో మేలు చేశావు, అత్యంత మరణకరమైన పాపం నుంచి నన్ను రక్షించావు. కృతజ్ఞతతో కూడిన ఆరాధన ఎప్పుడు చేశావు నువ్వు? మనం చేసామా కృతజ్ఞతతో? ఇంకో మాట ఏంటో తెలుసా? కృతజ్ఞతతో ఆరాధన చేయడం అంటే ఏంటో తెలుసా? ప్రతి దినం ఆయనకు విధేయులుగా ప్రభువుని స్తుతిస్తూ, నేను ఈ రోజు అంటే నీ ఉచితమైన కృపనైనా అని బ్రతకడం, దేవుని ఆరాధించడం, కృతజ్ఞత కలిగి, గ్రాటిట్యూడ్ కలిగి ఏం తీసుకొచ్చాడో తెలుసా? ఇదిగో బహుమానం తీసుకొచ్చాడు. మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని ఒప్పుకోవాలి, మన జీవితంలో సరైన నిర్ణయం, డెసిషన్ తీసుకోవాలి. ఆ తర్వాత నీ యొక్క సరైన నిర్ణయంలో నుంచి, నీ ఆరాధనలోంచి వస్తుంది చూసావా, అదే దేవుని కానుక. దేవునికి ఎందుకు ఇవ్వలేరో తెలుసా? వారి జీవితంలో ఆరాధన లేదని అర్థం. ఆరాధన లేదు వారి జీవితంలో, అందుకే దేవునికి ఇవ్వలేరు చాలా మంది. దేవునికి ఇవ్వరు, ఎందుకంటే వారికి దేవుని పట్ల కృతజ్ఞత ఏంటో తెలియదు కాబట్టి. నీకు అత్యవసరమైన సమయంలో సహాయం చేసిన వ్యక్తిని నువ్వు మర్చిపోతావా? మర్చిపోం కదా మనం. నువ్వే కాదు, నేను మర్చిపోను. కృతజ్ఞత చూపిస్తాం వారికి. ప్రభువుకి ఎందుకు కృతజ్ఞత చూపించలేదు? మనమే ఆలోచించుకోవాలి, సరిదిద్దుకోవాలి. చూడండి, వచ్చాడు, వచ్చి ఆయన ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడంటే, ఇదిగో నయమాను బతిమాలాడు, అయ్యా ఈ బహుమానం తీసుకుంటే ఒప్పకపోయాడు. ఒప్పుకోలా. ఎవరు? ఎలీషా. ఇక్కడ తీసుకోవాలా. ఎందుకో తెలుసా? దేవుని యొక్క కృప ఉచితం. ఎప్పుడు నీ స్వస్థత ఉచితంగానే జరిగిందిరా బాబు. ఒకవేళ ఈ స్వస్థత జరిగినందుకు నేను బహుమానం తీసుకుంటే దానికి వెలచ్చారేమో అని అనుకుంటారేమో మీ అన్ని జనుల్లో ఉన్నవాళ్ళు. ఉచితంగా ప్రభువు నీకు సహాయం చేశాడు, ఉచితంగా సహాయం చేశాడు, ఉచితంగా ఆయన నీకు స్వస్థపరిచాడు. ఆయన ఆరాధించు. దేవుణ్ణి ఆయన చూపించడం మనం చూస్తున్నాం. ప్రవక్త చూడండి, ఆ తర్వాత ఏమన్నాడో తెలుసా? 17వ వచనంలో, అప్పుడు యెహోవాకు తప్ప దహన బలి అయినను మరి ఏ బలి అయినను ఇతరమైన దేవతలకు అర్పించడం. ఇంకో మాట ఏంటంటే, దానికన్నా ముందు ఎలీషా ప్రవక్త అంట తన ఉన్నతమైన లక్ష్యం కొరకు తన సౌఖ్యాన్ని వదులుకున్నాడు. ఉన్నతమైన లక్ష్యం కొరకు సౌఖ్యాన్ని వదులుకున్నాడు. ఈ రోజున కొంతమంది సేవకులు ఉన్నారు,
వాళ్ళు కూడా వారి యొక్క లక్ష్యం కొరకు, ఉన్నతమైన దేవుని పని కోసం అన్నీ వదిలేసుకొని వచ్చారు. వారిని చూడాల్సిన బాధ్యత ఎవరిదో తెలుసా? సంఘానికి, బయట వాళ్ళది కాదు. ఎలీషా కూడా ఉన్నతమైన లక్ష్యం ఏంటో తెలుసా? నయమాను రక్షించబడాలి, నయమాను ద్వారా అనేక మంది రక్షించబడాలి. అది ఎలీషా యొక్క ఉద్దేశం. అందుకే తన సౌఖ్యాన్ని కూడా వదులుకున్నాడు. చూడండి, ఈ 17వ వచనం మనం చూస్తే, 17వ వచనంలో ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? నయమాను ఆయన స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు, బలమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. యెహోవాకు తప్ప దహన బలి ఎవరికి అర్పించను అని చెప్పి ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో దేవుని దగ్గర సరెండర్ అవుతున్నాడు. ఒకవేళ నేను ఏదైనా తప్పు చేస్తే, ఒకవేళ నేను ఏదైనా చేయకూడదు చేస్తే ప్రభువే నన్ను క్షమించునుగాక అని సరెండర్ అయిపోతా ఉన్నాడు. దేవుణ్ణి ఒప్పుకున్నాడు. దేవుడు తప్ప ఎవరు లేరన్నాడు. చూడండి, ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడి వరకు వచ్చాడో చూసారా మీరు? హృదయ గర్వంతో గొప్పవాడిని అని విర్రవీగుతూ వచ్చిన వ్యక్తి చివరికి ఏం చేశాడు తెలుసా? సాష్టాంగపడ్డాడు ప్రభు. నిజంగా ఎంత అద్భుతం అండి! దేవుని నిర్ణయాలు ఎంత అద్భుతంగా ఉంటాయి. ఆ రక్షించబడాల్సిన నయమాను విషయంలో ప్రభు ఎవరిని వాడుకున్నాడు? చిన్నదాన్ని వాడుకున్నాడు. చూడండి, దేవుడు ఎవరితోనైనా బలహీనుల పక్షాన ఉంటాడు, బలహీనులను వాడుకుంటాడు ఆయన ఖచ్చితంగా. తర్వాత 19వ వచనం మీరు చూస్తే, ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చను. అతడు ఎలీషా యొద్ద నుండి కొంత దూరము సాగిపోయిన. నయమాను జీవితంలో మొట్టమొదటిగా ఎట్లా వచ్చాడు? సంతోషం లేనివాడుగా, శాంతి లేనివాడుగా, సమాధానం లేనివాడుగా, వర్రీనెస్తో వచ్చాడు కదా. హర్రీబరిగా వచ్చాడు, అన్ని కప్పిపుచ్చుకుంటూ వచ్చాడు. చివరికి ప్రభుకి తన జీవితాన్ని సమర్పించిన తర్వాత ఎట్లయ్యాడో తెలుసా? నెమ్మది కలిగాడు. నువ్వు ఏమి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నయమాను యొక్క కృతజ్ఞత ఆరాధన మనం చూస్తాం, కృతజ్ఞత కానుకను మనం చూస్తాం, నయమాను కృతజ్ఞత జీవితాన్ని మనం చూస్తాం. ఇంకో మాట ఏంటంటే, ఆ తర్వాత ఒక ఆయన ఊహించాడు ఇట్లా, ఆ తర్వాత నయమానుకున్న పోస్ట్ పోయినా కానీ, నయమాను యొక్క అధికారం పోయినా కానీ, నయమాను యొక్క సైన్యాధిపత్యం పోయినా కానీ, ఆయన ప్రభు కొరకు చనిపోయే వరకు జీవించుంటాడు అని మాట్లాడాడు ఒక ఆయన. ఎందుకంటే నయమానుకి దేవుని ప్రేమ ఏంటో అర్థమైంది. రక్షించబడని వారికి దేవుని ప్రేమ అర్థం కాదు. దేవుడు నీ రక్షణ విషయంలో ఆయన ఎంత గొప్పగా ఆలోచించాడో తెలుసా? నువ్వు ఈ రోజున ఎక్కడ ఉన్నావంటే నీ ఎన్నికలో ప్రభు చిత్తం ఉంది. నీ ఎన్నికలో ప్రభు చిత్తం, రక్షించాడు నిన్ను. నీకు రావాల్సింది ఏంటో తెలుసా? కృతజ్ఞతగా ఆయన్ను ఆరాధించడం, కృతజ్ఞతగా ఆయన కోసం బ్రతకడం జీవితాంతం, కృతజ్ఞతగా ప్రార్థించడం, ఆయనతో సహవాసంలోకి వెళ్ళడం, సహవాసాన్ని వేడకుండా ఆయనతో పాటు కలవడం, పరిచర్యలో పాలు పొందడం, సంఘంలో క్రమంగా అటెండ్ అవ్వడం. జీవితాంతం రుణపడి ఉంటాం మనం ప్రభువుకి. ఇదిగో వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. నీ ప్రాణ విమోచన ధనం కూడా బహు గొప్పది, అది ఎప్పుడూ తీరదు. నువ్వు ఎప్పుడు ప్రభుని ఆరాధించాలి, స్తుతించాలి, గణపరచాలి. ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం.